మే ఆఖరి వారానికి వచ్చేశాం. వానలు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడు పొలం పనులు మొదలెడదామా అనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఖరీఫ్లో ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకాలు బాగుంటాయోనన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఏ పంట వేసుకున్నా తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను ఎంచుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడే ఆశించిన దిగుబడులు పొందే వీలుంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, కంది, మినుము, పెసర, వేరుశెనగ, గోగు పంటలను సాగు చేస్తుంటారు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న ఇక్కడి రైతులకు తమ నేలలకు అనువైన పంటలను, మేలు రకాలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనం శ్రీకాకుళం జిల్లాకి ప్రత్యేకించి ఖరీఫ్ పంటకాలం మనం సన్నద్ధం అవుతున్నాము. ఇలాంటి తరుణంలో మనకున్నటువంటి సమస్యలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వాతావరణ సమస్య, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఋతుపవనాలు సక్రమంగా రాకపోవడం కానీ, ఒక్కొక్కసారి అధిక వర్షాలు పడిపోవడం, ఒక్కొక్కసారి ఆ వర్షాలు లేకపోవడం, ఇలాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి రైతులు ఈ వచ్చేటువంటి ఖరీఫ్లో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కువగా వరి పంటను ఎక్కువగా మరి సాగు చేస్తున్నాము. మరి వరి పంటలో కూడా మనకి దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, అంటే నీటి సదుపాయాన్ని బట్టి రకాలు ఎంపిక చేసుకోవడం. రైతులు రెండో పంట మొక్కజొన్న వేయాలనుకుంటే ఖరీఫ్లో వరి పంటలో మధ్యకాలిక రకాలైన సాంబ మసూరి, స్వర్ణ, మారుటేరు సాంబా, శ్రీధృతి ఇలాంటి రకాలు వేసుకుంటే మనకి నవంబర్లో మనం మొక్కజొన్న వెళ్ళొచ్చు. లేదు నవంబర్లో కొంచెం ఇసుక రేగడి పొలాలు ఏవైతే ఉన్నాయో మొదటి పంట వరి, రెండో పంట వేరుశెనగ, అది కూడా మంచి పంటల సరళి. కాకపోతే వేరుశెనగకి కొంచెం లేబర్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా కొన్ని రేగడి పొలాల్లో మనకి మొదటి పంటకి నీరు ఉంటుంది, రెండో పంటకి నీరు ఉండడం అనేది తక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏంటంటే మొదటి పంటగా వరి వేసుకొని మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు వేసి కోత అయిపోయిన తర్వాత ఉన్నటువంటి తేమతో, అక్కడ నీరు ఉండదు కానీ 15-20 రోజుల వరకు తేమ బాగా ఉంటుంది. కాబట్టి వరి తర్వాత అపరాల పంటలు అంటే పెసర, మినుము వేసుకోవడానికి ఆలోచించాలి. రేగడి పొలాలు కొంచెం తేమ ఎక్కువ నిలుపుకుంటాయనుకుంటే మినుము పంట వేసుకోవడం, లేదంటే కొంచెం తేమ తక్కువగా ఉంటాయి, ఇసుక రేగడి నేలలు అనుకుంటే వరి తర్వాత వర్షాధారపు ప్రాంతాల్లో పెసర పంట వేసుకోవడం బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వరి తర్వాత మీరు అపరాలైనటువంటి పెసర, మినుము వేస్తే ఆ పెసర, మినుము తాలూకా పంట వ్యర్థాలన్నీ కూడా భూమికి చేరడం కానీ, అదేవిధంగా పెసర, మినుము వేస్తే భూమి ఆరోగ్యం కూడా పెరుగుతుంది, సేంద్రియ కర్బనం పెరుగుతుంది. అదే పెసర, మినుము వేర్లకి ఈ రైజోబియం అనేటువంటి బొడుపులు ఉంటాయి, అది నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తుంది. కాబట్టి వరి తర్వాత పెసర, మినుము వేసుకునేది శ్రీకాకుళం జిల్లాకు మంచి పంటల సరళిగా మనం గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక సాగు పరిస్థితి ఏంటంటే నీటి సదుపాయం ఉన్నటువంటి ఇసుక గరప నేలలు, కొంచెం ఒండ్రు కలిసిన నేలలు ఉన్నాయి. అలాంటి దగ్గర ఏంటంటే మనకు మొక్కజొన్న, అదేవిధంగా వేరుశెనగ, అంటే ఖరీఫ్లో వర్షాలు పడతాయి అడపాదడప, కానీ కొద్దో గొప్ప నీటి సదుపాయం ఉండాలి. చెరువుల ద్వారా కానీ బోర్వెల్స్ ఉన్న దగ్గర ఏమొచ్చి ఇవి కూడా ఖరీఫ్లో వేసుకొని మళ్ళీ రెండో పంటగా నీటి సదుపాయం ఉంటే కనుక మొక్కజొన్న వేయటం, మళ్ళీ మూడో పంటగా అపరాలకు వెళ్ళాలి. కానీ రైతులు చాలా దగ్గరలో ఏంటంటే లాభసాటిగా ఉందని చెప్పేసి మొక్కజొన్న 3 పంటలు కూడా వేసేస్తున్నారు. దానివల్ల భూమి ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎరువులు ఎక్కువగా వాడిస్తున్నాము. తదుపరి పంటలు వేసేటప్పుడు ఇంకొంచెం రసాయన ఎరువులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఏ పంటలు వేసినా కానీ మీకున్నటువంటి పంటల సరళిలో రబీలో కానీ వేసవిలో కానీ తప్పనిసరిగా అపరాల పంటలైనటువంటి పెసర, మినుము వేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా ఈ పంటల ప్రణాళికలో భాగంగా మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇక్కడ మొదటి పంట కనుక వరి ఆలస్యం అయితే, కోతలు కనుక ఆలస్యం అయ్యి నవంబర్ చివరికి కానీ డిసెంబర్కి వెళితే అక్కడ అపరాల పంటలు వేస్తే మంచి దిగుబడులు రావటం లేదు. కాబట్టి అలాంటి ఎక్కడైతే ఇక్కడ వాతావరణ పరిస్థితులు అంటే మంచు పడటం కానీ చలి వాతావరణం ఉంటే అక్కడ పెసర, మినుము దిగుబడులు రావటం లేదు సరిగ్గా. అలాంటి దగ్గర వరి తర్వాత కట్టిజనం కానీ ఒక నీటి తడి వస్తే 2 నీటి తడులు ఇవ్వగలిగితే రాగులు అంటే చోడి పంటను వేసుకోవడం ద్వారా మనకి మంచి లాభాలు వస్తున్నట్టు కూడా గమనిస్తున్నాం. వరి తర్వాత నీటి సదుపాయం బాగా ఉండి 3-5 నీటి తడులు ఇవ్వగలిగిన దగ్గర మొక్కజొన్న వేసుకోవచ్చు, లేదంటే వేరుశెనగను కూడా వేసుకోవచ్చు. కాబట్టి పంటల ప్రణాళిక అనేది రైతులు ఖరీఫ్, రబీని రెండింటిని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అంశం. అదేవిధంగా ఎక్కడైతే ఈ రేగడి పొలాలు వర్షాధారంగా ఉంటాయి, అక్కడ వరి పంట సాగు చేయడం కష్టం, నీరు దొరకదు, ఎలాంటి పరిస్థితులు కూడా నీరు ఇవ్వలేమన్న దగ్గర కంది పంట వేసుకోవడం మంచిది. అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైతే వర్షాధారము, నీటి సదుపాయం ఉన్న 2 దగ్గర ఇసుక గరప నేలల్లో ప్రత్తి పంట కూడా వేస్తున్నారు.
చాలా హైబ్రిడ్స్ అదేవిధంగా బీటీ రకాలు ఇప్పుడు అందుబాటులో వచ్చాయి. కాబట్టి రైతులు ఆయా ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నట్టు బీటీ ప్రతి రకాలు ఎంపిక చేసుకుంటూ, మా సలహా ఏంటంటే ప్రత్తిలో అంతర పంటలు వేయడం అనేది చాలా ముఖ్యం. ప్రత్తిలో అంతర పంటగా మనకి సోయా చిక్కుడు వేసుకోవచ్చు. అంటే ప్రత్తి కనుక మనం వేస్తే 4 నుంచి 5 వరుసలు సోయా చిక్కుడు కానీ, లేదా ప్రత్తిలో ఉన్న అంతర పంటగా 6 వరుసల ప్రత్తి వేసుకుంటే 2 వరుసల కంది, లేదా 4-1 నిష్పత్తిలో కనుక ప్రత్తి కంది అంతర పంటగా సాగు చేయడం వల్ల మనకి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఒకవేళ ప్రతి పంట దెబ్బతిన్నా కానీ కందులు మనకు ఆదుకుంటాయి. అదేవిధంగా ఈ ప్రతి పంటలో అంతర పంటలుగా పెసర, మినుము ఇలాంటివి కూడా అంతర పంటలుగా వేసుకోవడం ద్వారా మనకి ప్రతి పంట ఒకవేళ వాతావరణ పరిస్థితుల్లో దెబ్బతింటే మనకు అంతర పంటలుగా వేసిన స్వల్పకాలిక పంటలు మనల్ని ఆదుకుంటాయి. మన శ్రీకాకుళం జిల్లా వరకు ఇలాంటి ప్రణాళిక రచించుకొని దానికి తగ్గ రకాలు ఎంపిక చేసుకోవడం, యాజమాన్య పద్ధతుల్లో మార్పులు చేసుకోవడం, ఇవన్నీ చేయగలిగితే మన శ్రీకాకుళం జిల్లా మైదాన ప్రాంతాల్లో కూడా వేసిన పంటల నుంచి కూడా మంచి నికరాదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.